మా ప్రతినిధి రాజేష్ రెడ్డిగా ఉన్నారు. రాజేష్, ఒంగోలు ఎలా ఉంది? ఎండ వేడి చూస్తే చాలా పెరిగిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఒక పక్క బారులు తీరినటువంటి ఓటర్లు కనిపిస్తున్నారు. అదే విషయంలో ఈవీఎంలు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా మొరాయించినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఏంటి ఓవరాల్ పరిస్థితి ఎట్లా ఉంది ఒంగోలులో? సార్, ప్రకాశం జిల్లాలో ఇప్పటివరకు చూసుకుంటే 5.6% ఓట్లు మాత్రమే నమోదైంది. దాదాపు 3 గంటల పైగా ఈవీఎంలు మొరాయించి ఇప్పటికీ కూడా ప్రకాశం జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ ఈవీఎంలు మొరాయించే ఉన్నాయి. అధికారులు ఉదయం నుంచి చూస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా కనబడుతుంది. ఒక పక్క ఏర్పాట్లలో కూడా అధికారులు విఫలమయ్యారని పూర్తి స్థాయిలో చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో చేసిన ఏర్పాట్లు ఎటువంటి టెంట్ హౌస్లు వచ్చిన ఓటర్లందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని దాదాపు 20 రోజుల నుంచి డంకాపాటుగా చెప్పిన అధికారులు ఇక్కడ చూసుకుంటే ఏర్పాట్లు పూర్తిగా శూన్యంలాగా కనబడతాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. సార్, అమ్మ, మీకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ కేంద్రాల్లో గతంలో ఎలా ఉన్నాయి? ఎండలో చచ్చిపోతున్నాం సార్. పొద్దున్న వచ్చాం, ఇప్పుడు ఫ్యాన్ కుట్టారు, మాకు మాత్రం మంచినీళ్ళు తెచ్చిచ్చారు సార్ 2 క్యాన్లు. వీళ్ళెవరు మాకు ఏం సదుపాయాలు ఏం చేయలేదు సార్. అల్లాడిపోతున్నాం. చిన్నపిల్లలతో ఉన్నట్టు చిన్నపిల్లల తల్లిలు, ముసలోళ్ళు, ముడగోళ్ళు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు సహాయాలు మాత్రం ఏం చేయలేదు. ఒక్కొక్కరు వచ్చి ₹1,00,000 ఇస్తారు ఓట్లు వేయండి. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు అధికారులు ఎలా చేశారు? వాటి గురించి మాకైతే మాకేం మరి మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలిగా. మంచినీళ్ళు కూడా లేకపోతే ఏం సార్? మాకు వాటర్ ప్యాకెట్లు అయినా ఇవ్వాలిగా, ఇవ్వలేదు సార్. మాకైతే ఏమి. ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ పరిస్థితి? ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ప్రకాశం జిల్లాలో ఏ విలేజ్ లో ఉన్నారా? పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నారు? ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి? ఏ మండలం? ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉన్నాం సార్. పోలింగ్ బూత్ నెంబర్ 83లో ఉన్నాం సార్. పోలింగ్ బూత్ నెంబర్ 83లో దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కనపడింది. పోలింగ్ బూత్ లో కనీసం ఈవీఎం మిషన్ పనిచేయలేదు. ఇక్కడ ఉన్న వారికి అవగాహన కూడా, ఇక్కడ ఉన్న పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఇక్కడ ఏమాత్రం అది అవగాహన లేదని తెలుస్తుంది సార్. మన ఛానల్ని డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఉంటుంది, అక్కడ గమనిస్తూ ఉంటుంది. హెచ్ఎంటీవీ తరఫున ఎలక్షన్ కమిషన్కి చెప్పేది ఏంటంటే ఓటర్లకి వాటర్ కూడా లేని పరిస్థితి ఉంది. దయచేసి అక్కడ అధికారులు ఎవరైనా ఉంటే పురమాయించాల్సిగా హెచ్ఎంటీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. రాజేష్, నీవు చీరాల వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ, ఆమంచి కృష్ణమోహన్, ఎలా ఉంది అక్కడ మొత్తం టోటల్గా పరిస్థితి? అంటే మనం ఈరోజు పొలిటికల్ లీడర్స్ గురించి ఏమాత్రం డిస్కస్ చేయలేము, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి మనకి నిర్దేశాలు ఉన్నాయి కనుక ఓటర్ల ఉత్సాహం ఎట్లా ఉంది అక్కడికి? సరే, ఈవీఎంలు అయితే మొరాయిస్తున్నారు కానీ పెద్ద సంఖ్యలో వస్తున్నారా ఓటు వేయడానికి? ఎలా అనిపిస్తుంది మీకు? లాస్ట్ ఎన్నో ఎలక్షన్స్ మీరు కవర్ చేశారు కదా, ఈసారి ఓటర్ల మూడ్ ఎట్లా ఉంది? ఓటర్ల మూడు అయితే ఉత్సాహం ఉంది. ఉదయం 6 గంటల నుంచి ఎక్కడ జిల్లాలో చూసుకున్నా ఎక్కడ కూడా బారులు తీరి ఓటర్లు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఈవీఎం మిషన్లు పనిచేయక నిరుత్సాహపడ్డారు. అయితే ఏర్పాట్లు ఇవన్నీ చూసుకుంటే బాగుంది. అయితే ప్రకాశం జిల్లా చీరాల గురించి చూసుకుంటే అధికారులు పూర్తి పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రం పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ అయి ఉన్నారు. అయితే గడిచిన రాత్రి చూసుకుంటే టీడీపీ అభ్యర్థి తాలూకా వ్యక్తుల మీద దాడి జరగడం కావచ్చు, ప్రకాశం జిల్లాలో చీరాల్లో క్రియాశీలకంగా నిర్వహించే ఈ చీరాల నియోజకవర్గం పైనే ఆధారపడి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చీరాల నియోజకవర్గంపై బలరాం కృష్ణమోహన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో బలరాం కృష్ణమోహన్ సీనియర్ నేత, ఆ సీనియర్ నేత మీద ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయటం, ఆమంచి కృష్ణమోహన్ బలమైన నాయకుడు, ఇక్కడ స్థానికంగా ఎదిగిన నాయకుడు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి చీరాల మీద ఏర్పడింది. కరెక్టే అండి, మీరు చూస్తూ ఉండండి రాజేష్. అదేవిధంగా అధికారులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. చీరాల మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి, ఎందుకంటే ఇద్దరు బలమైన నాయకులు అక్కడ తలపడుతున్నారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం రాజేష్. అంత లోపల ఇప్పుడే నా స్టూడియోలో నాతో పాటు జాయిన్ అయ్యారు రామరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి, రాజమోహన్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి, మనతో మొదటి నుంచి ఉన్నారు ఫహీం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈవెన్ మనం ఇంతకుముందు చూసాం రామరెడ్డి గారు కరీంనగర్ నుంచి ఈవీఎంలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నుంచి ఈవీఎంలు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి. ఏంటి ఒక్కసారిగా అంటే ఎండ వేడి ఎక్కువైపోయిన ఈవీఎంలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా, లేకుంటే అసలు ఏం జరుగుతుంది? మీకు మీ పార్టీ ఎలా చూస్తుంది? రాష్ట్ర ఎన్నికల యంత్రాంగము సమర్థవంతంగా పనిచేయలేని చెప్పడానికి కొంచెం నిరసన. ఎందుకంటే ఈవీఎంలు కొత్తగా రాలేదు, 20 ఏళ్ళకి పైగా ఈవీఎం నడుస్తున్నాయి. ఇప్పటికీ ఆ ఈవీఎంల అలా ఉందంటే యంత్రాంగం యొక్క కొంత వైఫల్యం ఉంటుంది. కొంత 2%, 3% సహజంగానే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అన్నప్పుడు 100% పనిచేయదు. కానీ మీ ఇప్పుడు వచ్చే రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయకపోవడం, గంటల కొద్దీ నిలబడడం, చంటి పిల్లలు ఎత్తుకున్న వాళ్ళు, ముసలోళ్ళు ఇబ్బందులు పడడం, అలా ఉత్సాహం చూస్తే మాత్రం చాలా సంతోషం కలుగుతుంది. 3 గంటలైనా ఉంటుందంటే వాళ్ళు ఓటర్లో ఉత్సాహం బాగా ఉంది. కానీ ఆ ఎన్నికల యంత్రాంగం
ఎన్నికల యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం కానీ ఓటర్లు ఉత్సాహానికి తగ్గట్టుగా స్థాయిలో వాళ్ళు పనిచేయట్లేదు. దాన్ని తొందరగా వాళ్ళు తప్పులు సరిదిద్దుకొని ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటానికి అధికార యంత్రాంగం పూర్తిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. రాజమోహన్ గారు, ఓటర్ల దృఢ సంకల్పం ముందు ఈవీఎంలు ఓడిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈవీఎంలు మొరాయించినా కానీ, అంటే నేను ఏమంటున్నానంటే ప్రతి దగ్గర అదేం పరిస్థితి లేదు, నడుస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల మొరాయిస్తున్నాయి. అయినా మొరాయించిన చోట కూడా ఓటర్ల దృఢ సంకల్పం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరడం లేదు. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీద ప్రేమ కలిగి ఉన్నారు. మొన్న అఖండమైన మెజార్టీ మా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినారు. అదే రీతిలో ఇప్పుడు అనేక మంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచైనా తెలుగుదేశం నుంచైనా సోకాల్డ్ కొంత ఫెర్టైల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, ఫెర్టైల్ ఒక ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. అంటే ఎవరు ఏ పార్టీకి వేస్తున్నారు అయితే ఇప్పుడు రహస్యం. ఏ పార్టీ అనే లేదా మీరు ఈవీఎం గురించి చెప్పండి, వర్కింగ్ కండిషన్ ఏముంది, ఈవీఎంల పరిస్థితి ఏంది, ఎన్నికల అధికారుల పాత్ర ఏముంది, దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎవరు చేరికలు ఏందనేది తర్వాత రేపు మాట్లాడదాం మనం కూర్చొని, దాని గురించి ప్రత్యేక చర్చ పెడదాం మనం. పూర్తిగా పడుతున్నాయి అవి. టీఆర్ఎస్ కే ప్రభంజనం జరుగుతా ఉన్నది. మీరు ఈవీఎంల గురించి చెప్పండి, మీరు ఈవీఎం ఫంక్షనింగ్ గురించి చెప్పండి, రాజకీయం మాట్లాడకండి ఇక్కడ వచ్చి. ఏవిఎంలు అనుకుంటే ఈవీఎంలన్నీ కూడా అవి టెక్నికల్ సిద్ధాంతం మీదనే కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే గోపాలకృష్ణ ద్వివేది ఒక మన ఇంటర్వ్యూ మా దగ్గర ఉంది, ఇంత కొద్దిసేపటి కింద మాతో మాట్లాడారు. ఒకసారి ద్వివేది ఏం మాట్లాడారు వినిపించే ప్రయత్నం చేస్తారు పీసీఆర్. మేము 3 సార్లు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా సమ్టైమ్స్ మా కొంతమంది స్టాఫ్ సరిగా మరి సీరియస్గా ట్రైనింగ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి జరిగింది. ఎందుకంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంది, ఆ కరెక్ట్ ప్రాసెస్ మనం ఫాలో చేస్తే ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయి. సో అక్కడ కూడా నేను వెళ్ళిన పోలింగ్ బూత్లో చూశాను, ఒక చిన్న ప్రాసెస్ రిజల్టు క్లియరు అది చేయకుండానే వాళ్ళు కనెక్షన్ పెట్టేశారు. కాబట్టి అది ఎర్రర్ అదే మొత్తం క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అది కనెక్షన్ ఇచ్చారు, సరిగా పని చేసింది. సో బట్ నేనేం చెప్తానంటే అందరికీ నేను ఏం భరోసా ఇస్తున్నానంటే మీరు ఏం బాధ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ చాలా సంతోషంగా ఉంది, ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది, ఓటర్స్ చాలామంది వచ్చారు. ఇప్పుడు నేను కూడా చూశాను 7 గంటలకి కనీసం 200 మంది అక్కడ ఉన్నారు పోలింగ్ బూత్లో. సో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు అంటే 6 గంటల వరకు మాకు క్లోజింగ్ టైం ఉంది, కానీ 6 గంటల వరకు కూడా ఎవరైనా క్యూలో ఉంటే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మేము పోలింగు 7, 8, 9 ఎప్పటి వరకు అందరికీ ఛాన్స్ వస్తుంది అప్పటి వరకు కంటిన్యూ చేస్తాం. కాబట్టి ఏం సమస్య లేదు. ఏపీ ఎన్నికల అధికారి ద్వివేది వాయిస్ మనం విన్నాం. అయితే 3 సార్లు ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా అభ్యర్థుల్లో కొంత అవగాహన, అంటే ఎవరైతే అధికారుల్లో అవగాహన లోపం వల్ల సరిగ్గా ఈ ట్రైనింగ్ తీసుకోకపోవడం వల్ల అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు తలెత్తిన విషయం వాస్తవమే అని చెప్పి ఒప్పుకున్నారు. అయితే ఆయా సమస్యలు రెక్టిఫై చేయడానికి మేము ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించడం జరిగింది. సో లంచ్ బ్రేక్ వస్తోంది కాబట్టి మనం చూసాం తెలంగాణలో కొన్ని చోట్ల లంచ్ టైంకి అధికారులు ఒకేసారి మొత్తం పోలింగ్ బూత్లకి తాళాలేసి వెళ్ళిపోయిన ఘటనలు అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసాం. సో అలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఈసారి 2 రాష్ట్రాల్లో కూడా అధికారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఓటర్ల సమయం చాలా విలువైంది, వారు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. సో వారికి మన కనీస గౌరవం అది. సో అధికారులందరూ కూడా లంచ్ బ్రేక్ టైంలో తాళాలు వేసి వెళ్ళకండి, 1 by 1 వెళ్ళి ఆ సమయాన్ని లంచ్ టైంలో బ్రేక్ టైం అయితే ఉండదు, నడుస్తూనే ఉంటుంది, ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ ఫహీం గారు, ఈసారి ఒక్క విషయం మనం గమనిస్తే 2 చోట్ల ఇటు లోక్సభ, ఏపీలో వచ్చేసి అసెంబ్లీ, లోక్సభ కొన్ని ఓటర్లకి 2 చోట్ల ఓట్లున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో పోలింగ్ పర్సంటేజ్ పై ఎఫెక్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు మేము ముందే చెప్తున్నాం, ఈసీ అనేది ఒక బాధ్యత తీసుకోవాలి, ముందే అవగాహన ఇవ్వాలి, ప్రజలకు చైతన్యవంతం చేయాలి, ఓటర్ లిస్ట్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఓటర్ లిస్ట్ ఏదైతే వాళ్ళు ఇస్తారో ఇతర పొలిటికల్ పార్టీస్కి కానివ్వండి, ప్రజలకు కానీ ఏది ఇస్తారో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని డిలీషన్ కానీ అడిషన్ కానీ సక్రమంగా చేసుకొని టైం టు టైం దీని మీద అవగాహన తెచ్చి కరెక్ట్గా పనితీరు ఉంటే ఇలాంటి సమస్యలు ఉండవు. ఇప్పుడు మీ హెచ్ఎండి ప్రతినిధే ఒకటి ఎక్కడ మండపేటలో మాట్లాడారు, ఏమన్నారంటే అక్కడ ఒక క్యాండిడేట్ వారి పేరు
రెండో స్థానంలో ఉంటే మళ్ళీ 7వ స్థానంలో కూడా అదే క్యాండిడేట్ పేరు బ్యాలెట్లో అది ఈవీఎం మెషిన్లో కనిపిస్తుంది. అంటే దీంట్లో ఎంత ఈసీ వైఫల్యం చెందిందో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఒక ఈవీఎం మెషిన్లో క్యాండిడేట్ పేరు సెకండ్ ప్లేస్లో ఉంది, సో మళ్ళీ 7th ప్లేస్లో కూడా అది రిపీట్ అవుతుంది మండపేటలో. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఈసీ అనేది ఎంత దృష్టి పెట్టింది, ఈవీఎం మెషిన్స్ ఫంక్షనింగ్ కానివ్వండి, దాని వర్కింగ్ కానివ్వండి, ఎంత దృష్టి పెట్టారు వీళ్ళు దాని ప్రింట్అవుట్స్ మీద కూడా అనేది చూసాం మనం. అదే కాదు నిజామాబాద్లో కూడా మీరు చూడండి 185 అభ్యర్థులు ఉంటే కనీసం వాళ్ళకి సింబల్స్ కూడా ఇవ్వలేదు. అంటే ఇంత బయాస్గా కానీ మీరు పట్టించుకోకుండా అంటే కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ ఆఫ్ ఈసీ జరుగుతూనే ఉన్నాయి. కానీ దీని మీద మేము అందుకే అంటున్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఎక్కడ కూడా ఘర్షణలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ప్రజలు కూడా సక్రమంగా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు నేను మొదటిసారిగా ఈరోజు చూస్తున్నా, నా వయసు వచ్చినాక 4వ నేను ఓటింగ్ చేస్తున్నా. అంత ఎండలో కూడా ప్రజలు మీ ఛానల్ చూపిస్తే, సార్ ఇందాక శ్రీను సార్ మాట్లాడితే అక్కడ ఎక్కడ మీరు అని అడిగితే ఆ యువతలు కానివ్వండి ఆ ఎండలో 2-3 అవర్స్ నుంచి వాళ్ళు నుంచి అంత ఉత్సాహంగా ఆ పేపర్తో వాళ్ళు గాలి ఇలా ఫ్యాన్ లెక్క యూజ్ చేసుకుంటూ చెప్తున్నారంటే ద పీపుల్ ఆర్ మోర్ ఎంథూసియాస్టిక్ టు ఓట్, సో దే ఫీల్ దిట్ ఈస్ అవర్ రైట్ టు ఓట్. సో అట్లాంటిది మీరు ఇక్కడ ఈవీఎంలు మోహరాయించి వాళ్ళని ఘర్షణ ప్రాంతానికి ప్రభావితం చేస్తున్న ఘనత మీరు ఎందుకు అట్లాంటి ఏర్పాటు చేసుకున్నారు? అది కాకుండా బ్యాలెట్ పేపర్ చేసుకుంటే ఇవే సమస్యలు కూడా ఉండవు. నేను ఇప్పుడు నేరుగా వెళ్దాం విశాఖపట్నం. మా ప్రతినిధి అనురాధ రెడీగా ఉన్నారు. అనురాధ, ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం చూశారు మీరు. 2 లోక్సభ కాన్స్టిట్యున్సీస్ మీ దగ్గర ఉన్నాయి. ఎలా ఉంది పరిస్థితి? అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా హోరాహోరుగా నడుస్తున్నాయి. మొత్తం విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర వైపు అందరూ దృష్టి ఉంది. అక్కడ జరిగే పోలింగ్ శాతం కానీ అక్కడ జరిగేటువంటి పోలింగ్ ప్రాసెస్లో రాష్ట్రం మొత్తం మీద అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాని ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి ఇంపార్టెంట్ ప్లేస్లో మీరు ఉన్నారు అనురాధ. ఎలా నడుస్తుంది మీ దగ్గర ఇప్పుడు పోలింగ్ సరళి? సార్, ప్రస్తుతం విశాఖపట్నం వరకు చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో విశాఖలో ఓటర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడ ఎలమంచిలిలో ఇప్పటి వరకు టీడీపీ వైసీపీ నాయకుల మధ్యన అదే కార్యకర్తల మధ్యన కాస్త ఘర్షణ వాతావరణం నెలకొన్న అక్కడ ప్రశాంతతని తీసుకొచ్చారు అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ. అయితే మొత్తం విశాఖపట్నం అంతా చూసుకున్నట్టయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ అనేది జరుగుతుంది. ఒక్కొక్కరు కూడా ఓటర్స్ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 12% పోలింగ్ శాతం నమోదైంది విశాఖపట్నం. ఇక్కడ 35 సీట్లు చాలా మ్యాజిక్ ఫిగర్ అని చెప్పాలి. ఇక్కడ వచ్చిన ఈ 35 సీట్లే గవర్నమెంట్ కి అతి ముఖ్యమైన సీట్లుగా ఇప్పటి వరకు పరిగణించబడింది. ఆ నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం మొత్తం 3 జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్రలో పోలింగ్ శాతం అనేది ఈసారి గత ఎన్నికల కన్నా చాలా మెరుగైన పరిస్థితుల్లో పోలింగ్ శాతం అనేది జరుగుతోంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈసారి యువత ఓట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా 2 లక్షలకు పైబడి యువత విశాఖలో తమ ఓటు హక్కును తొలిసారిగా వినియోగించుకుంటున్నారు. కొత్తగా చూసుకున్నట్టయితే ఇక్కడ 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి అలాగే 3 పార్లమెంట్ సెగ్మెంట్స్ కి కూడా ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. మరి చూసుకున్నట్టయితే 15 నియోజకవర్గాల్లోని కూడా చాలా ప్రశాంతంగా ఓటింగ్ అనేది జరుగుతుంది. అనురాధ, మీరు ఒక విషయం చెప్తున్నారు. ఒక నిమిషం అనురాధ, నా వాయిస్ వినిపిస్తే ఒక నిమిషం నా మాట వినండి. మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, ఘర్షణ వాతావరణం అక్కడక్కడ కలుగుతోందని చెప్పేసి. ఎందుకు ఘర్షణ వాతావరణం వస్తోంది? ఏమైనా అనుమానాలు వస్తున్నాయా, లేకుంటే ఏమైనా ట్యాంపరింగ్ చేస్తున్నారని చెప్పేసి, లేకుంటే ఓటర్లు ప్రలోభ పెడుతున్నారని చెప్పేసి డౌట్స్ వస్తున్నాయా? ఈ 2 పార్టీల మధ్య ఘర్షణ వాదన రావడానికి కారణం ఏంటి అసలు? సరే, అంటే ఎలమంచిలిలో ఓటర్స్ ని ప్రభావితం చేస్తున్నారు అని ఒక పార్టీ మీద మరొక పార్టీ వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. అక్కడ అదే సందర్భంలో ఈవీఎంస్ కూడా అక్కడ మొరాయించడంతో దాదాపుగా 2 hours లేట్ గా అక్కడ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఓటర్స్ అందరూ కూడా చాలా అసహనం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఓటర్స్ ని ప్రభావితం చేసే ఒక చిన్న అవకాశాన్ని తీసుకునే విధంగా అక్కడ కొంతమంది ప్రయత్నాలు చేయడంతో ఒకసారిగా అటు ఓటర్స్ నుంచి అలాగే ఏదైతే పార్టీస్ ఉన్నారో పార్టీస్ సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత వాగ్వాదం అనేది జరిగింది. అయితే ఈవీఎంస్ మొరాయింపుల్లో కూడా ఓటర్స్ అసహనం వ్యక్తం చేశారు. మొత్తానికి అంత పరిస్థితిని అనురాధ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ మీ దగ్గరకు వస్తాం మేము. ఇప్పుడు అంతలోపల చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నాతో పాటు కొత్త గెస్ట్లు వచ్చారు, వాళ్ళతో మా డిస్కషన్ కొనసాగుతుంది.